మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ ఇప్పుడు చాలా డౌట్‌లనేది మైవేత్రి కంపెనీ పైన చాలా వచ్చేసాయండి. మైవేత్రి సభ్యులందరికీ గూడా. అసలు ఈళ్ళు అమౌంట్ ఇస్తారా? ఇవ్వరా? అప్డేట్ అంతా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఏం జరిగేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక చిన్న కొటేషన్ గూడా ఇవ్వలేదంటే ఈళ్ళ కథ ఏంది? అంటే ఇన్ని రోజులు ఇస్తామనింది ఎందుకు? అంటే అప్పుడు చాలా అందరూ గూడా ఉడుకు మీద ఉన్నారు. కేసులు పెడతారు. డైరెక్టర్లందరిని ఎత్తుకొని పోయి లోపలేస్తారు అని జెప్పేసి అప్పుడంతా కేసు పెట్టొద్దు అనేసి డైరెక్టర్లు చాలా పొడుగు పెట్టారు మెసేజ్‌లు. మరి ఇప్పుడేమైంది? ఏ అప్డేట్ ఎందుకు ఇయలేకపోతున్నారు ఈళ్ళు? ఇంతమంది బాధపడుతున్నారు గదా! హ్మ్. ఇంతమంది బాధపడతా ఉంటే ఈళ్ళ పాటికి ఈళ్ళు ఏ ఒక్క అప్డేట్ ఇయకుండా 20వ తేదీ వాయిదా, 18వ తేదీ వాయిదా, మళ్ళీ 3వ తేదీ వాయిదా మీరు తిరుక్కుంటా ఉండారు. మీకేం 118 కోట్లున్నది. ఎండీ గారు మీకు డైరెక్టర్లందరికీ కూడా డబ్బులిస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు. అయితే మా పరిస్థితేంది? అసలు కంపెనీ ఉందా? లేదా? అన్నది కూడా మీరు చెప్పేయండి. హ్మ్. ఈ ఆంధ్రాలో ఉండే ఇద్దరు డైరెక్టర్లు ఎట్టబోయినారు? అథారిటీ నంబర్‌లు ఎట్టబోయినారు? హ్మ్. సరే మాకదే చెప్పలేదు. ఒక అథారిటీ నంబర్‌లకైనా చిన్న ఒక మీటింగ్ పెట్టైనా, ఒక జూమ్ మీటింగ్ పెట్టైనా, లేదా ఒక చిన్న కొటేషన్ అయినా, ఒక వాయిస్ రికార్డింగ్ అయినా ఇవ్వాలి గదా! మీకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ గూడా ఉంది గదా! ఆ లింక్‌లో అయినా పెట్టొచ్చు గదా! ఎందుకు పెట్టలేకపోతున్నారు? అసలు ఏమైంది మీకు? అసలు కంపెనీ ఉందా? లేదా? అన్నది సమాచారం మాకు అందించాలండి. ఈ విషయాల్లో అంటే మీకు స మన ఎండీ గారికి తెలుగు తెలియకపోవచ్చు. కానీ ఎండీ సార్ కింద అక్కడ ఒక మేడం ఉంది. ఆ మేడంకి సూపర్‌గా వచ్చు తెలుగు. హ్మ్. ఆ మేడంని ఈ వీడియోని చూస్తారు. చూసిన తర్వాత సార్‌కనేది ఖచ్చితంగా చెప్తారు. చెప్పకుండా ఏముండరు. సార్ ఊర్లోనే ఆమె ఒక డైరెక్టరు. ఆమె ఒక స్టోర్ రూమ్ పెట్టుకొనుంది. అర్థమైందా? ఆమెకి ఆ తెలుగు బాగా వచ్చు. మీరు చెప్పండి. మేము ఇబ్బందులు పడుతున్నాం. మా డబ్బులెప్పుడిస్తారు? అన్నది మాకు విషయం తెలియాలి. మీ ఏ ఒక అప్డేట్ గూడా ఇవ్వలేదు. 20వ తేదీ మీకెందుకు రిజెక్ట్ అయింది బెయిలు? అంటే మీలో తప్పుందా? మాలో తప్పు లేదు అనేసి అన్నారు గదా! మరి ఎందుకు మీలో తప్పు లేకపోతే మీకెందుకు బెయిల్ రాలేదు? ఇన్ని సార్లు ఎందుకు వాయిదాలు మారుతున్నాయి? అన్న కారణం అనేది మాకు తెలియాలి గదా! కంపెనీలో మేము డబ్బులు కట్టినామండి. కంపెనీలో డబ్బులు కట్టినాం సార్. అందుకని మాకు చెప్పాలన్న బాధ్యత గూడా మీకుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. హ్మ్. మీరు చూసే ప్రతి ఒక్కరు మైవిత్రి సభ్యులు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీని వరకు షేర్ చేయండి వాళ్ళకి. హ్మ్. మీ తరపున ఎవ్వరు మాట్లాడరు. ఓకే. ఇక్కడ తమిళనాడులో ఉండే జనాభా కన్నా మన ఆంధ్రాలో ఎక్కువ మంది అమౌంట్ కట్టినారు. అది మీకు తెలియడం లేదు. మీ ఊర్లో వరకి మీరు చూసుకున్నారు. నాకు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను గ్యాదర్ చేస్తే చాలామంది కట్టున్నారు దీంట్లో. అంటే ఇక్కడ 9,50,000 మంది ఉంటే డబ్బులు కట్టినోళ్ళు దాంట్లో 5% అంటే 5,00,000 మంది మన ఆంధ్రాలోనే ఉన్నారు. ఓకేనా? 2,00,000, 2,50,000 మన తమిళనాడులో ఉన్నారు. ఓకే. 1% బెంగుళూరు. ఇట్లా 3 రాష్ట్రాల్లోనేది ఉన్నారు. మన ఆ తెలుగు రాష్ట్రం అంటే తెలుగు, తెలంగాణ 2 కలిపి నేను చెప్తున్నానండి 5%. ఇది అర్థం చేసుకోండి. మీరందరూ ఒక్క లైక్ కొట్టలేరా? హ్మ్. డబ్బులు కావాలన్న మాతోటి మాట్లాడరా అని మటుకు నాకు కాల్ చేసి అడుగుతున్నారు గదా! ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయలేకపోతున్నారు? హ్మ్. మీ పక్కనే గదా మాట్లాడుతున్నాను. హ్మ్. నేను గూడా మీలాగా సభ్యుడినే గదా! నాకు డబ్బులు అవసరం గదా! నా ఇంట్లో గూడా 2 సీఎం ప్లాన్ తీసుకున్నాను గదా! మరి 4,50,000 రావాలి నాకు గూడా. మరి నా పరిస్థితి కూడా ఇబ్బందిలోనే గదా ఉన్నాను. అందుకే గదా అడుగుతున్నాను. హ్మ్. లేదా దీనికేదో ఒక ముడువు కట్టాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఏ ఒక్క అప్డేట్ ఇయ్యకపోతే అసలు ఈళ్ళే గూడా నాటకాలేస్తున్నారా ఏంది నాకు అర్థం గాలేదు. అంటే ఈళ్ళ డైరెక్టర్లు ఈళ్ళే వాయిదాలేసుకోవడం, ఆ! వాళ్ళు పోవడం. ఈళ్ళలో తప్పు లేకపోతే ఎందుకు ఇవ్వరండి బెయిలు? మహా అంటోళ్ళకే బెయిలొస్తుంది. పెద్ద పెద్ద హత్యలు చేసినోళ్ళకి, పెద్ద స్కామ్‌లు చేసినోళ్ళకి 1000,00,00,000, 2,000,00,00,000 స్కామ్ చేసి తినేసిన వాళ్ళకే బెయిలొస్తుంది. అలాంటప్పుడు ఈళ్ళకెందుకు రాదు? ఈళ్ళలో ఏం తప్పుంది? అన్నది ఈళ్ళు బయట పెట్టడం లేదు. అడిగితే మన పక్క తప్పు లేదు. మనం ఇదే ఫస్ట్ మెట్టు. ఫస్ట్‌గా మనం ఇదే గెలుస్తున్నాము అని జెప్పి ఇలా మాట్లాడుతా ఉన్నారు కంపెనీ తరపున. అంటే ఈళ్ళకైతే డబ్బులుంది. అంటే 118,00,00,000 ఉంది. ఎండీ గారు ఈళ్ళకి డబ్బులిస్తున్నారు. ఈళ్ళ అవసరాలు గడిచిపోతున్నాయి డైరెక్టర్లకి. అందుకని ఈళ్ళు అప్డేట్ ఇయ్యలేదు. 4 కాదు 10 తూర్లు కూడా వాయిదాలు తిరుగుతారు. కానీ మనకు డబ్బులెప్పుడిస్తారు? అన్నది మనకి తెలియాలి. ఇది ఎండీ గారికి ఎండీ దగ్గరికి ఈ వీడియో వెళ్ళినా గూడా నాకు ఐ డోంట్ కేర్. మనకొద్దు. మనమేదో మనం చూసుకున్నాం. మేము కట్టిన డబ్బులేదో మాకిచ్చేయండి.
అది మీ ముందు మేము కేసులు పెట్టలేదు, ఏం చేయలేదు కదా. మా డబ్బులు మా ఆంధ్రాలో నుంచి ఒక్క కేసు వచ్చిందా మీకు? ఆంధ్ర గాని, తెలంగాణ మా తెలుగు ప్రజల కానించి ఎవరైనా సరే మీ మీద కేసు పెట్టారు. ఎందుకు? ఎండీ గారి మీద ఉండే నమ్మకం మీద ఇన్ని రోజులు ఓపిక పట్టారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నారు మీరు. ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు. కంపెనీయే కోల్పోతుంది. మొన్న పెట్టారు కదా! మీరు ఊరికే అప్డేట్ అడిగితే మేము యాడిని తెచ్చి ఇయ్యాలన్నారు కదా! దీపిక మేడం, ఇంకొక మేడము. మరి ఊరికే తెచ్చియాలంటే డబ్బులు కట్టండి ఊరికి పోయి చెప్పావు కదా! అప్పుడేమైందమ్మా? ఊరికి పోయి డబ్బు కట్టండి మీకు డబ్బులొచ్చేస్తాయి లైఫ్ లాంగ్. డబ్బులు కట్టండి లైఫ్ లాంగ్ వచ్చేస్తాయి అన్నారు కదా! మరి ఇప్పుడు ఏమైనారు మీరు? ఎందుకు మరి అప్డేట్ ఇవ్వలేకపోతున్నారు? అందరూ గూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏదో 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు గూడా కానీలే. ఎట్టో ఒకటి అప్పులు చేసుకొని లోన్‌లు కట్టుకుంటాం. మరి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేస్తుంటే తిరిగి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరం రోజులుగా మీలో ఏ తప్పు లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారోళ్ళు? అన్న విషయాన్ని మీరు మాకు తెలియజేయాలి. మీరు ఏమన్నా అనుకోండి. అర్థమైందా? మాకు అప్డేట్ ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. మేము గూడా కంపెనీలో ఒక నంబర్సు. మేము అమౌంట్ కట్టున్నాం. మా బాధలు మాకున్నాయి. మీకు ఉంది. మీ కింద ఎక్కువ జనాభా చేరారు. మీరు 10,00,000, 20,00,000 సంపాదించుకున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. మేము సంపాదించుకోలేదు. మేము కట్టిన డబ్బులే మాకు రాలేదింకా. అప్పుడు బాధ మాకుంటుంది. అర్థమైందా? ఒక్క పేమెంట్ కూడా తీసుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పేమెంట్ కూడా తీసుకోకుండా చాలామంది ఇబ్బందులు పడి అమౌంట్లు కట్టారు. హ్మ్. కాళ్ళు లేనోళ్ళు, చెయ్యిలు లేనోళ్ళు, ఆఖరి పింఛన్ తీసుకొచ్చి కూడా మైత్రిలు అనేది కట్టారు. ఇది ప్రొడక్ట్ బేసిక్ ఉన్నది. ప్రొడక్ట్ అది లైఫ్ లాంగ్ ఉంటదని ఇలా మోసం చేస్తారా? అసలు ఏమనుకున్నారు మీరు? అర్థం కాని పరిస్థితి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థమైందా? ఏమైతే అది అవ్వని. అర్థమైందా? ఇది కంపెనీ దగ్గర పోని. ఇబ్బంది అయితే లేదు. మాకు అమౌంట్లు కావాలి. ఎప్పుడు ఇస్తారు డేట్ చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చెప్తే మాకు కూడా బాగుంటుంది. నిన్న కూడా ఒక మేడం అనేది వాయిస్ రికార్డింగ్ పెట్టిందని నేను గ్రూప్‌లో కూడా పెట్టడం జరిగింది. ఆ మేడంకి చాలా బాధ పాపం. వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతుంది. అది చెప్పుకుంది. మేడం ఒక వాయిస్ రికార్డింగ్ పెట్టండి అని చెప్పాను. ఆ మేడం తట్టుకోలేక నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టింది. అంత బాధల్లో ఇంకా చాలామంది బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అర్థం చేసుకోలేదండి కంపెనీ. ఒకరా ఇద్దరా ఎన్ని కోట్లు తీసుకొని పోయి పెట్టుకొని ఇప్పుడు అమౌంట్ ఇస్తాము అనేసి మేము నెలలు జరుపుతా ఉంటే సంవత్సరం అవుతుంది. ఏం పెట్టుకొని తినాలి మేము? అర్థమవుతుందా అండి ఎండీ గారు? మీకే అర్థమవుతుందా అసలు మీకు? మీరు ఏ అప్డేట్ అయినా మాకు కొటేషన్ రూపంలో పెట్టండి దయచేసి. మీరు ఏమన్నా అనుకోండి. ఈ క్రిస్మస్ రోజు చెప్తున్నాను. మీరు మాకు అప్డేట్ ఇవ్వండి. అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఫెయిల్ అవుతుంది మీకు బెయిలు? దాన్ని ఖచ్చితంగా మాకు చెప్పండి. కొటేషన్ పెట్టండి. మీ వెబ్‌సైట్‌లో పెట్టండి. లేదా మీ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టండి. మేము వింటాంగా, మేము చూసుకుంటాంగా. ఏ ఒక అప్డేట్ లేదు. మీ కింద కనీసం ఇంతమంది పనిచేస్తున్నారు కదా! ఒక్కరైనా ఒక మెసేజ్ పెడుతున్నారా మీరు? ఎన్ని రోజులు సార్ గమ్ముంటారు? దయచేసి మీరు అప్డేట్ ఇవ్వండి. ఆడ ఏం జరిగింది? మాకు అమౌంట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మా అమౌంట్లు మాకు ఇచ్చేయండి. మీరు కంపెనీ రన్ చేస్తారో, రన్ చేయరో, మీరు ఎత్తేస్తారో మాకు అనవసరం. మా అమౌంట్లు మాకు ఇవ్వండి. ఓకే. రన్ చేయండి. అప్పుడు కూడా మేము పాల్గొంటాం. లేదని లేదు. నష్టంలో ఉన్నారు కాబట్టి మాకు కొద్దిగైనా మా అమౌంట్లు అనేది మీరు ఇవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మైవి3 సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి. ఈ వీడియోని ఎంత దూరం అయితే అంత దూరం షేర్ చేయండి.